పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, ఈ 6వ నెల నా తండ్రి, ఈ 5వ విశ్రాంతి దినము, ఈ నెలకు చివరి విశ్రాంతి దినముగా ఉన్నది. దాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. 29వ తేదీ 2వ తెలుగు ఆరాధనలో నీ సన్నిధిలో నిలబడడానికి మమ్మల్ని యోగ్యులుగాను అయ్యా, మమ్మల్ని అర్హులుగాను మార్చుకున్నందుకై వందనాలు. ఇంతవరకు పాడి స్తుతించి ఆరాధించాము నాయన, కీర్తనలు చదివాం. నీ మందిరము మేలు చేత మమ్మల్ని మీరు తృప్తిపరచమని సమస్తమును మీ చేతులు అప్పగిస్తూ యేసయ్య పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉండునుగాక. నేను అనేకసార్లు దేవుని ప్రియులారా ఎక్కువ వాక్యము మందిరమును గురించి మాట్లాడుతూనే ఉంటాను నేను. హల్లెలూయా. ఎందుకంటే నేను ఈ కార్యములను పొందుకున్నాను గనక, అనుభవించాను గనక మందిరమును విడిచిపెట్టకూడదు అంటున్నాను. హల్లెలూయా. సమాజమును విడిచిపెట్టకూడదని మాట్లాడుతున్నాను. నెహెమ్యా ఇశ్రాయేలీలకు ఏం చెప్తున్నాడంటే 10వ అధ్యాయము 39వ వచనములో, ఇశ్రాయేలీలో లేవీయులను క్రొత్త ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, నూనెను సేవ చేయు యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదిలో ఉంచవలను. మా దేవుని మందిరము, మీ పక్కలో ఉన్న వాళ్ళకు చెప్పండి, మా దేవుని మందిరమును విడిచిపెట్టము. చెప్పండి మీ పక్కలో ఉన్న వారికి, మా దేవుని మందిరమును విడిచిపెట్టాం. హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరమును విడిచిపెట్టడం వల్ల దేవుడు మందిరములో దేవుడు చేయుచున్న మేలులు పొందుకోలేకపోతున్నారు. ఇక్కడ నెహెమ్యా చెప్తున్నాడు, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం గనుక దేవుని ప్రియులారా, ఇశ్రాయేలీయులను, లేవీయులను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, నూనెను తెగ సేవ చేయి యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదిలో వాటిని ఉంచారు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు నెహెమ్యా, మరి ఇవన్నీ దేవుని మందిరములో తీసుకొని రావాలి. ఏమేమి తీసుకొని రావాలి? ధాన్యము తీసుకురావాలి, క్రొత్త ద్రాక్షరసము తీసుకురావాలి, నూనె తీసుకురావాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి నూనెను కూడా తీసుకురావాలని పాత నిబంధనలో రాయబడింది. మందిరమును దేవుని ప్రియులారా ఏమంట, మేము మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం. హల్లెలూయా. విడిచిపెట్టకూడదు. దేవుని మందిరమును విడిచిపెట్టకూడదు. సహవాసమును విడిచిపెట్టకూడదు. ఈ దినములు అనేక మంది బాప్తిసం పొందుకున్నారు. బాప్తిసం పొందడానికి ముందు నీటిలో సేవకుని ఎదుట, దేవుని ఎదుట, సంఘం ఎదుట ప్రతి వారం నేను దేవుని మందిరము సహవాసములో కలుసుకుంటాను, దేవుని మందిరానికి వస్తాను, దేవుని మందిరంలో నాకు కలిగిన వాటిలో నుండి దేవునికి కానుకలను దశంభాగాలు ఇస్తాను. మెలకు ప్రార్థన అయినా, అది ఉపవాస ప్రార్థన అయినా, అది వ్యక్తిగత ప్రార్థన అయినా, అది గాస్పుల్ ఇచ్చినా ఖచ్చితంగా నేను కలుసుకుంటానని చెప్పి ఆ దినములో వాగ్దానం చేస్తారు.
హల్లెలూయా. వాగ్దానం చేసి అనేక మంది మెలకు ప్రార్థనకు రావడంలే, వాగ్దానం చేసి అనేక మంది ఉపవాస ప్రార్థనకు రావడంలే, ఇంటి దగ్గరనే ఉంటారు. అవునా కదా? నిన్ను హెచ్చించాలంటే నీ మందిరంలో జరిగే ప్రతి ప్రార్థనలో, సవాసములో మీరు కలుసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు నెహెమ్యా, మేము మందిరమును విడిచిపెట్టము. ఏమంట? మేము మందిరమును విడిచిపెట్టము. పౌలు గారు హెబ్రీలకు రాస్తూ చెప్తున్నాడు 10వ అధ్యాయం 24వ వచనములో, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించచ్చు. హల్లెలూయా. ఒకరిని ఒకరు హెచ్చరించచ్చు. ఆ సమయము సమీపించిన కొలది ఎక్కువగా అలాగూ చేయాలి. దేవుని రాకడ, దేవుని యొక్క ఆదివారం మందిరం సవాసంలో కలుసుకోవడం, ఒకరిని ఒకరు. ఎందుకు పోయిన వారం రాలేకపోయినా, ఎక్కడికి వెళ్ళినా మీ స్నేహితులకి, మీ మందిరానికి వచ్చే వాళ్ళకి మీ పక్కలో ఈ వారం ఎవరు కూర్చుంటారు వాళ్ళ నెంబర్ తీసుకోవాలి. వచ్చే వారం కనపడలేదనుకో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలా, ఎందుకు మానుకున్నావు. అక్కడ మీ మందిరమును విడిచిపెట్టమని నెహెమ్యా చెప్తున్నాడు ఇశ్రాయేలీలకి. అయితే ఇక్కడ మనం చూస్తున్న పౌలు గారు హెబ్రీలకు రాస్తూ చెప్తున్నాడు, అనేకులు మానుకున్నట్లు మానుకోవద్దండి. ఈరోజు మానుకోవడం వల్ల అనేక మందిలో సైతాన్ని క్రియ చేస్తున్నాడు. అనేక మంది మందిరానికి వచ్చి కూడా క్రియ చేయడానికి కారణం, నీ హృదయం అనే మందిరములోనికి యేసు ప్రభు రాలేదు. ఈ మందిరములోనికి వచ్చేసావు, కానీ ఈ 4 గోడల మధ్యలో ఉన్న ఈ మందిరానికి ప్రతి ఆదివారం వచ్చేసినావు, మెలకు ప్రార్థనకు వచ్చేసినావు. నీ హృదయం అనే మందిరములోనికి యేసు ప్రభు రాలేదు. నువ్వు హృదయంలోకి రాకుండా, ఆహ్వానించకుండా నువ్వు పాటలు పాడవచ్చు, నువ్వు చప్పట్లు కొట్టచ్చు, నువ్వు కానుకలు ఇవ్వచ్చు. నెంబర్ 1, ఈ మందిరములో ఎలాగూ కూడుకుంటావో అలాగూ నీ హృదయం అనే మందిరములోనికి యేసు ప్రభుని ఆహ్వానించాలి. హల్లెలూయా. నీ హృదయం అనే మందిరమును కూడా విడిచిపెట్టకుండా, అప్పుడే చెప్పారు కిరణ్ గారు, నీ హృదయ అంతరంగములో నుండి దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని మహిమపరుస్తూ ఉండాలి, దేవుని ఘనపరుస్తూ ఉండాలి, దేవుని కీర్తిస్తూ ఉండాలి. నీ హృదయం అనే మందిరములోనికి యేసు ప్రభుని ఆహ్వానిస్తూ ఉండాలి. అప్పుడే నువ్వు మందిరమును విడిచిపెట్టకుండా ఉంటావు. అప్పుడే నువ్వు అనేకులు మానుకున్నట్లు మానుకోకుండా ఉంటావు. ఎప్పుడైతే ఈ మందిరంలోనికి విడిచిపెట్టకుండా వస్తావో, ఎప్పుడైతే నీ హృదయం అనే మందిరంలోనికి యేసు ప్రభుని విడిచిపెట్టకుండా ఆహ్వానిస్తావో, అనేకులను మందిరానికి తీసుకొని వస్తావు. హల్లెలూయా. నీకు మేలు జరుగుతుంది. ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది, కీడు జరగదు. అవును దేవుని ప్రియులారా, పరిశుద్ధ లేఖనములో మేలు జరుగుతుంది. ఏం జరుగుతుంది? నీకు మేలు జరుగుతుంది అని 122వ కీర్తన 9వ వచనములో, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ. హల్లెలూయా. నీకు కీడే కలగదు, మేలే జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఈ మందిరాన్ని విడిచిపెట్టకుండా, ఎప్పుడు నీ హృదయం అనే మందిరంలోనికి యేసుని ఆహ్వానిస్తున్నావో, దేవుని ప్రియులారా, నీకు కీడు జరగదు, నీకు మేలు జరుగుతాయి. హల్లెలూయా. మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీర్చువాడు యేసు ప్రభువు. మేలులన్నీ చేయువాడు యేసు ప్రభువు, బాధలన్నీ తీర్చువాడు యేసు ప్రభువు. ఇలాంటి యేసు ప్రభువు మరి లేడు,
ఇలాలోనా ఇలాంటి యేసు ప్రభువు మరి లేడు ఇలాలోనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదాం, మనము అనుదినము గణపరచేదాం. ప్రభు యేసుని పూజించేదాం, మనము అనుదినము గణపరచేదాం. కీర్తనలు పాడి చప్పట్లు కోటి, కీర్తనలు పాడి చప్పట్లు కోటి సంతోషముగా నుండేదా, మనము సంతోషముగా నుండేదా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మేలులు చేయుచున్న దేవుడు, మన బాధలను మార్చుచున్న దేవుడు. కారణం, నువ్వు దేవుని మందిరానికి కూడా వచ్చి నువ్వు ఇంకా సమస్యలతో కూడా ఇంకా వేదనతో కూడా ఉన్నావంటే అది దేవుడు కాదు. నీవు ఎక్కడో ఒక స్థలములో దేవునికి నీ హృదయములో స్థలమివులా. దేవుని ప్రియులారా, నువ్వు నీ హృదయం అనే ఆలయంలో దేవునికి స్థలమివులా. దేవుని మందిరానికి వస్తున్నా, అయితే నువ్వు సమస్యలో ఉన్నావు. కారణం ఏమి? నీవు ఇంకా ఆయనకు నీ హృదయాన్ని అప్పగించలా. దేవుని మందిరములో ఆయన మేలు మాత్రం కాదు, ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడు. ఏమంట కీర్తనకారకుడు అంటున్నాడు, దేవుని ప్రియమైనటువంటి వారులరా, 36వ అధ్యాయము కీర్తనలు 36వ అధ్యాయములో దావీదు మరి చూడండి 8వ వచనంలో రాస్తున్నాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. హల్లెలూయా. నువ్వు సంతృప్తి పొంది వెళుతున్నావా? దేవుని మందిరములో, దేవుని మందిరములో తృప్తి పొంది నువ్వు వెళుతున్నావా? దేవుని మందిరానికి వచ్చి నీకు మేలు కలిగిందా? ఉన్నిందంతా పోయింది దేవుని మందిరానికి వచ్చి. కారణమేమి? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలను నువ్వు గైకొని నడవలా. చూడండి, సతీష్ గారు, లతా గారు వాళ్ళు దేవుని ప్రియులారా సత్యనారాయణపురం చిత్తూరులో ఉన్నారు. ఎక్కువ సంఘాలు ఉన్నాయి అక్కడ సంఘాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడైతే పుట్టారో అక్కడికే వాళ్ళు వెదికి వస్తున్నారు. హల్లెలూయా. మందిరాన్ని విడిచిపెట్టలా. మొన్న గాస్పుల్ ప్రేయర్కు దేవుని ప్రియులారా అనేక మంది రాలా. అక్కడ ఉన్న వాళ్ళే లే. నేను ఎందుకు మీకు చెప్పుచున్నానంటే, నీకు మేలు కలగరా, సంతృప్తి కారణం మందిరానికి వచ్చి కూడా నీ తలంపులు మారలా, నీ జీవితము మారలా. దేవుని ప్రియులారా, బట్టలు ఒకే జత ఉన్నా కూడా దాన్నే వాష్ చేసి వేసుకొని వెళ్తూ ఉన్నాం. నడిచి తీసుకొని వెళ్తూ ఉన్న సత్రానికి చిత్తూరు వెళ్ళేటప్పుడు కూడా మా బిడ్డలంతా కూడా బస్సులో పంపించి, నాకు ఆ చిత్ర కాపీ బార్ ఉంది తిరుపతి రోడ్డు నెల్లూరు హైవే, అక్కడ వరకు నాకున్న దిగేసి, నేను ఎక్కడైతే నా కన్నులు తెరవబడిందో, నేను ఎక్కడ పుట్టానో ఆ చర్చికి ఒక్క వారం కూడా మిస్ కాకుండా వెళ్ళేవాళ్ళు. నేను, నా ఇంటి వాళ్ళు, నేను, నా భార్య, నా బిడ్డలము. హల్లెలూయా. ఇట్లా కొన్ని సందర్భాల్లో నవీను, ప్రవీణు, మరి ఇప్పుడు మా కోడలుగా ఉన్నటువంటి ఎమ్మిమ, వీళ్ళంతా కూడా నైట్ ప్రేయర్కి వీళ్ళు చెప్పకుండా వెళ్ళిపోదామంటే వీళ్ళు ముందుగానే వచ్చి ఇంటి దగ్గర కాసుకొని ఉండేవాళ్ళు.
హల్లెలూయా. ఎందుకంటే మందిరములో మేలు జరుగుతాయి, మందిరములో తృప్తి కలుగుతుంది. దేవుని ప్రియమైన వాళ్ళరా, నీ జీవితము మార్చబడుతుంది. మందిరానికి వచ్చిన దొంగలు రక్షింపబడినారు, మందిరానికి వచ్చినటువంటి రౌడీలు రక్షింపబడినారు, నరహంతకులు రక్షింపబడినారు. వారి జీవితాల్లో మేలు జరిగింది. మందిరానికి వచ్చినటువంటి వారు అప్పు సమస్యల నుండి విడుదల పొందినారు, వ్యాధి నుండి స్వస్థత పొందుకున్నారు, కష్టాల నుండి విడుదల పొందుకున్నారు. మందిరానికి వెళ్ళినటువంటి అన్న, శిలోహలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళినటువంటి అన్న గొడ్రాల్తనము తొలగింపబడి బిడ్డలను కనింది, దేవుని మందిరములో అడిగింది. దేవుని ప్రియులారా, ఒక్క బిడ్డకి దేవుడు 5 బిడ్డలు ఇచ్చాడు. దేవుని ప్రియులారా, నువ్వు అప్పు చేయవు, నువ్వు అనేకులకు అప్పు ఇస్తావు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండాన్ని మీరు ఇంటికెళ్ళి 1 నుండి 15 వచనాల దాకా 14 వచనాల దాకా చదువు చూడండి. నువ్వు కిందివాడుగా ఉండవు, నువ్వు పైవాడుగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఎట్లుంటావు? నువ్వు తోకగా ఉండవు, నువ్వు తలగా ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మల్ని తోకగా చేయడు, ఆయన తలగా చేస్తాడు. నీ శత్రువులను అనగదొక్కుతాడు నీ పాదముల క్రింద. శాతానుగాడు వణకుతాడు నిన్ను చూస్తే, మాంత్రికులు వణకుతారు నిన్ను చూస్తే. మంత్రాలు పనిచేయవు. నిజంగా దేవుని మందిరమును విడిచిపెట్టకుండా నీ హృదయాన్ని దేవుని మందిరంగా ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో, నీకు మేలైన కార్యములను దేవుడు చేయడానికి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయములో 1, 2, 3 వచనాలు చదవండి. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనిషిని కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పదే. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఇక్కడ దావీదు సర్వ సమాజముతో కూడా చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుడు కోరికొనిన నా కుమారుడు అయిన సొలొమోను ఇంకను లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. దేవుని ప్రియులారా, లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనిషినికి కాదు, దేవుడైన యెహోవాకి. ఈ దేవుడైన యెహోవా ఈ మందిరములోనికి రావాలని, వచ్చే ప్రతి మనుషులు ఈ ఆలయములో మేలు జరగాలని, ఈ ఆలయంలో తృప్తి పొంది వెళ్ళాలని, బంధకాల నుండి విడుదల పొందాలని, గొడ్రాలుగా ఉన్నవారు సంతానము పొందుకోవాలని, గర్భాన్ని తెరిచిన దేవుడు ఈ మందిరములో దేవుడు వాళ్ళ గర్భాలను తెరవాలని. దేవుని ప్రియులారా, దావీదు మందిరాన్ని కట్టడానికి తన కుమారుడు బాలుడుగా లేత వయసు గలవాడుగా ఉన్నాడని దావీదు ప్రయాసపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ పని గొప్పది, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుపు పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదకపు రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, వింతైన వర్ణము గల పలు విధముల రాళ్ళను,
మిక్కిలి వెలగల నానావిధ రత్నాలను తెల్ల చెలువ రాయి విశేషముగా సంపాదించి అని రాయబడింది. హల్లెలూయా. అనేక వాటిని మందిరం కట్టడానికి, మందిరములో మేలు జరుగుతుందని సమకూర్చి పెట్టాడంట తన కుమారుని ద్వారా దేవుడు కట్టడానికి. నువ్వు ఏమేమి తీసుకొచ్చినావు దేవుని మందిరానికి? నీకు మేలు కలగాలంటే ఏం తీసుకొచ్చినావు? కానుకలు వేయమంటే మారని చల్లని నోటును వేస్తావు, చినిగిపోయిన నోటును వేస్తావు. హల్లెలూయా. దేవుని ప్రియులారా, నీ కొడుకు మాత్రం మంచి నోటు ఇచ్చి కొనుక్కోమంటావు, నువ్వు మాత్రం ఖర్చు పెట్టడానికి మంచి నోటును పెట్టుకుంటావు. అయితే దేవునికి ఇచ్చే కానుకలు, దేవునికి ఇచ్చే వాటిని దొంగలిస్తావు, దశమ భాగాల్ని. ఇక్కడ సమస్తమును దావీదు బంగారము, ఇత్తడి, ఇనుము, కర్రలు, రాళ్ళు మరి అన్నీ కూడా సిద్ధపాటు చేసి ఉంచుకున్నాడు దేవుని మందిరాని కోసం. దేవుని మందిరాని కోసం నేను మొదట చెప్పాను, నెహెమ్యా, మేము దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. పౌలు గారు అన్నాడు, అనేకులు మానుకున్నట్లు మానుకోకూడదు అన్నాడు. దావీదు అంటున్నాడు, దేవుని మందిరములో మేలు జరుగుతుంది, దేవుని మందిరంలో తృప్తి కలుగుతుంది అంటాడు దావీదు రాసు. ఆ మందిరాని కోసమే సమస్తమును చేర్చి పెట్టాడు అని రాయబడినది. చేర్చి పెట్టాడు. నువ్వు దేవుని మందిరాని కోసం ఏం చేర్చి పెట్టావు? అయ్యా, నువ్వు ధనమును నీకోసం చేర్చి పెట్టుకున్నావా? దొంగలు కనవేసి ఎత్తుకొని వెళ్ళిపోతావు. నీ ధనము సమస్తమును నశించిపోతుంది. దేవుని ప్రియులారా, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం. ప్రియా బిడ్డలారా, ఈ సమయంలో మీరు దేవుని మందిరములో మేలు జరుగుతుందని వచ్చారా? మీరు దేవుని మందిరానికి వచ్చి మరలా లోకానుసారంగా పరిగెడుతున్నారా? మీరు నేను ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళాను. దర్శించడానికి వెళ్తే వాళ్ళు మందిరానికి వస్తారు. వాళ్ళ ఇంట్లో నుండి ఒక మాంత్రికుడు నేను వెళ్ళిన తర్వాత నైస్గా వెళ్తూ ఉన్నాడు, మాట్లాడడం కూడా లేదు. వాడిని నేను చూస్తానని చెప్పి ఆ ఇంటోళ్ళు నాతో కూడా మాట్లాడుతున్నాడు. నా వెనకాల వాడు వెళ్తున్నాడు. నేను చెప్తున్నాను, మీరు రెండు తలంపుల మధ్యలో తడబడుతున్నారు. రెండు తలంపుల మధ్యలో తడబడుతున్నారు. మీరు దేవుని మందిరానికి వచ్చి మేలు పొందుకోకుండా కారణం, శైతాన్ నుండి విడుదల పొందకుండడానికి కారణం, అమ్మా మీ కుటుంబం ఆశీర్వాదపడకుండా ఉండడానికి కారణం, మీరు ఇంకా అడ్డులు ఆటంకం కలగడానికి కారణం, మీ మందిరములో మీ ఆత్మ శరీరాలను దేవునికి అప్పగించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన వారులారా, ఇక్కడ నెహెమ్యా 13వ అధ్యాయము 14వ వచనంలో, నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకును ఆచారముల జరుగుబాటుకునకును నేను చేసిన ఉపకారములను మరవక ఉండము. నాయనా, నీ మందిరములో నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో. నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకము ఉంచుకొని నా మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకరణములకును మరవకుండమని చెప్పుచు ఆయన యూదులతో ఇశ్రాయేలీయులతో ఆయన చెప్పుచున్నటువంటి మాట ఏమంటే, దేవుని ప్రియులారా, ఆ దినములో యూదులు కొందరు 15వ వచనములో విశ్రాంతి దినమున ద్రాక్ష తోటలను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయేటయు, గాడిదల మీద బరువులు మోయటయు, ద్రాక్షరసమును, ద్రాక్ష పండ్లను, అంజూరప పండ్లను
నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేమునకు తీసుకొని వచ్చుటయు చూచి అంటున్నాడు. హల్లెలూయా. ఈ ఆహారపు వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని. మీరు ఇంట్లో చదువుకోవాలి ఈ అధ్యాయాన్ని. హల్లెలూయా. 22వ వచనానికి వెళ్తే, అప్పుడు తమను తాము పవిత్రపరుచుకున్న వలననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకున్న వలననియు లేవీయులకును నేను ఆజ్ఞాపించితిని. గుమ్మముల దగ్గర ఎప్పుడు దేవుని మందిరమును తెరుస్తారు? గుమ్మముల దగ్గర. మన చెన్నైలో జాకార్జీల్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన చిన్న టిఫిన్ అంగడి ప్రారంభించినాడు. ఈరోజు లక్షలకు అధికారిగా ఉన్నాడు. ఏజీ సంఘానికి పోతాడు ఆయన. దేవుని ప్రియులారా, 6 గంటలకి 5:30కి ఆరాధన అంటే మందిరంలో వాచ్మెన్ ఉంటాడు. అక్కడ ఆయన 5 గంటలకే వెళ్ళి ఆ గుమ్మముల దగ్గర కాచుకొని ఉంటాడంట. నాకు ఒకరోజు చెప్పాడు, అంత గొప్ప ధనవంతుడు ఆయన డ్యూటీ టోకన్ ఇచ్చి చెప్పులన్నీ స్టాండ్లో పెట్టేవాడు. నేను ముగిస్తున్నాను. చెప్పులన్నీ స్టాండ్లో పెట్టేవాడు. వచ్చే వాళ్ళకి అందరికి లైన్గా వెళ్ళమనేవాడు. దేవుని ప్రియులారా, మళ్ళా వాక్యం వినుకుంటూ ఆరాధన అయిపోయిన తర్వాత కానుకలన్నీ లెక్క చేసి ₹1 కూడా మరి తక్కువ కాకుండా ఆ బుక్లో రాసి దైవజనుల దగ్గరికి ఎత్తుకుపోయి ఇచ్చి మోకాలేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసుకొని వెళ్ళేవాడంట. ఈరోజు దేవుడు వారిని దీవించి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు. అమ్మా, విశ్రాంతి దినములో నువ్వు నీ సొంత పనులు చేయడానికి పరిగెడుతున్నావు కదా. విశ్రాంతి దినములు ఆదివారంలో బరువులు మోసుకొని వెళ్తున్నావు, మందిరాన్ని మానుకుంటున్నావు. ఈ అధ్యాయాన్ని మీరు చదవాలి. విశ్రాంతి దినములో దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో మేలు జరుగుతుందని, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదని, దేవుని మందిరములు అనేకులు మానుకున్నట్లుగా మానుకోకూడదని. దేవుని ప్రియులారా, ఎవరైతే వస్తారో వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. 1000 దినముల కంటే ఒక్కరోజు దేవుని మందిరంలో నువ్వు గడపడం చాలా శ్రేష్టం అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందరూ ప్రతి వారము తప్పకుండా వస్తున్నారు, ఎందరూ కుటుంబముగా వస్తున్నారు. ఒకవేళ ఉద్యోగం నిమిత్తమై ఉద్యోగానికి వెళ్ళొచ్చు, హల్లెలూయా. కానీ మార్నింగ్ వచ్చి వెళ్ళిపోవచ్చు, నీవు తమిళ ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ దేవుని మందిరంలో యేసయ్య అద్భుతాలు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు విడుదలిస్తాడు. ఈవేళలో నెహెమ్య చెప్పినట్లుగా దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు. పౌలు గారు చెప్పినట్లుగా అనేకులు మానుకున్నట్లు నువ్వు మానుకోవద్దు. అనేకులు మానుకోవద్దు. నీ జీవితంలో మేలే జరుగుతుందని దావీదు చెప్పాడు కదా. 122వ కీర్తన 9వ వచనములో ఏం చెప్పాడు? మేలే జరుగుతుంది అంటున్నాడు. నీ దేవుని ప్రియులారా, మా జీవితంలో మేలు చేసినటువంటి దేవుడు మీ జీవితంలో కూడా చేయడానికి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనములో 68వ అధ్యాయంలో మీరు ఇంట్లో చదువుకోండి. లేకున్నట్లయితే వచ్చే వారంలో మీ మధ్యలో మాట్లాడతాను. మనం కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం, కళ్ళు ముద్దాం. మీకు దైవజనులు మరలా మీతో కూడా వాక్యం ద్వారా పంచుకుంటారు. అందరూ కూడా కళ్ళు ముద్దాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరూ కళ్ళు ముద్దామా, కళ్ళు ముద్దాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అప్పగించదా? ప్రభువా, నన్ను నేను అప్పగిస్తాను నాయనా. నాకు ఇంకా మేలు జరగలేనైనా, నా జీవితంలో మేలు జరగాలి. మేలు జరగకుండా ఉండడానికి నేనే కారణం.
అయ్యా నీకు తెలియనటువంటి అయ్యా రహస్యాలు, నీకు తెలియనటువంటి కార్యాలు నాలో దాగి ఉంటే వాటిని నేను విడిచిపెడతాను నాయన, విడిచిపెడతాను ప్రభువా. తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతారు అన్నారు నాయన. మీరు దేవుని మందిరానికి వెళ్ళి లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనములో విశ్రాంతి దినములో సమాజ మందిరములో 18 సంవత్సరములుగా బలహీనపరిచినటువంటి అయ్యా దయాన్ని వెలగొట్టినప్పుడు ఆ స్త్రీ చక్కగా నిలబడి నిన్ను స్తుతించిందని మేము చూస్తున్నాం. అలాగో ఎవరెవరు నాయన బలహీనతలతో ఉన్నారో వారిని విడిపించుమని సమస్తమును మీ చేతులు అప్పగిస్తూ యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.